కొన్నాళ్ళ నుంచి డల్ గా ఉన్న బాలీవుడ్ కి బూస్టప్ ఇచ్చింది 2023. ఈ సంవత్సరం జనవరి నుంచే రికార్డుల దుమ్ము దులుపుతూనే ఉన్నాయి సినిమాలు. స్టార్ హీరోలు తమ హవా చూపిస్తూనే చిన్న సినిమాలు కూడా కంటెంట్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశాయి. అవేంటో రివైండ్ 2023లో చూద్దాం. కోవిడ్ భయం నుంచి బయటకొచ్చి లాస్ట్ ఇయర్ నుంచి బాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నా ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ కి బూస్టప్ ఇచ్చింది అన్డౌటెడ్లీ పఠాన్. 5 ఏళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్ ఇచ్చిన కమ్ బ్యాక్ తో ఆశ్చర్యపోయింది ఇండియన్ సినిమా. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో పవర్ఫుల్ స్పై యాక్షన్ డ్రామాగా వచ్చిన పఠాన్ మూవీ దాదాపు 1100 కోట్ల కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. షారుఖ్ ఖాన్ ఈ సంవత్సరం సాలిడ్ స్టార్ట్ ఇచ్చినా ఫిబ్రవరిలో వచ్చిన సినిమాలు అంతగా రీచ్ కాలేకపోయాయి. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన అలవైకుంఠపురంలో సినిమాకి రీమేక్ గా వచ్చిన షెహజాదా ఫిబ్రవరి 17న రిలీజ్ అయి అడ్రస్ లేకుండా పోయింది. అదే రూట్ లో అక్షయ్ కుమార్ కూడా మినిమం కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయారు. 5 ఫ్లాప్లతో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అక్షయ్ కుమార్ మలయాళ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ కి రీమేక్ గా వచ్చిన సెల్ఫీ మూవీతో కూడా సక్సెస్ కాలేక మరో ఫ్లాప్ అకౌంట్ లో వేసుకున్నారు. ఫిబ్రవరిలో వచ్చిన ఫ్లాపుల్ని మార్చి 8న వచ్చిన తూ జూటీ మే మక్కార్ కాంపెన్సేట్ చేసింది. రణబీర్, శ్రద్ధా కపూర్ జంటగా వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా బాగానే ఎంటర్టైన్ చేసింది. ఏప్రిల్ 21న మల్టీ స్టారర్ గా వచ్చి సల్మాన్ ఖాన్ ని హిట్ గట్టెక్కిస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మాత్రం రొటీన్ సినిమాల్లో జాయిన్ అయి ఏమాత్రం సక్సెస్ కాలేకపోయింది. అయితే మేలో వచ్చిన ద కేరళ స్టోరీ మాత్రం అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా 20 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కి 300 కోట్లకు పైగా కలెక్షన్లతో సర్ప్రైజింగ్ హిట్ గా నిలిచింది. ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో జూన్ 2న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన జరా హట్కే జరా బచ్కే మూవీ బాలీవుడ్ కి మంచి పికప్ ఇచ్చింది. వికీ కౌశల్, సారా అలీ ఖాన్ క్యూట్ కెమిస్ట్రీ స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అవడంతో సూపర్ సక్సెస్ అయింది ఈ మూవీ. జూన్ 16న ఆదిపురుష్ రిలీజ్ అయి విపరీతమైన నెగటివిటీకి గురైంది. జూన్ 29న కార్తిక్ ఆర్యన్, కియారా జంటగా వచ్చిన సత్య ప్రేమ్ కి కథ మాత్రం ఎమోషనల్ లవ్ స్టోరీగా యావరేజ్ హిట్ అందుకుంది. ఫస్ట్ హాఫ్ లో షారుఖ్ ఖాన్ బాక్స్ ఆఫీస్ ప్రపంచం తప్ప బాలీవుడ్ లో స్టార్ హీరోలెవరూ పెద్దగా సత్తా చూపించలేదు. సెకండ్ హాఫ్ లో మాత్రం వేల కోట్ల కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ ని నింపేశారు హీరోలు. జులైలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయినా జులై ఎండింగ్ లో వచ్చిన రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కథ బాలీవుడ్ స్టైల్ కరణ్ జోహర్ మూవీగా తన మార్కు చూపించింది. కరణ్ జోహర్ డైరెక్షన్ లో లాంగ్ గ్యాప్ తర్వాత రణవీర్, ఆలియా జంటగా వచ్చిన ఈ సినిమా 150 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కి 300 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా సెన్సేషన్ కంటిన్యూ అవుతూ ఉండగానే గ్రాండ్ ప్రమోషన్లతో బరిలోకి దిగిన గదర్ 2 అన్ఎక్స్పెక్టెడ్ గా పెద్ద హిట్ అయి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఆగస్టు 11న సన్నీ డియోల్, అమిషా పటేల్ లీడ్ రోల్స్ లో వచ్చిన గదర్ 2 60 కోట్ల బడ్జెట్ తో వచ్చి దాదాపు 700 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఈ సినిమా దెబ్బకి అదే రోజు రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 సినిమా అడ్రస్ లేకుండా పోయింది. జులై, ఆగస్టులో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో బాలీవుడ్ ఫుల్ స్పీడ్ మీదుంది. ఆ స్పీడ్ ని టాప్ గేర్ లో వేసి ఇంకాస్త పరుగులు పెట్టించారు షారుఖ్. పఠాన్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న షారుఖ్ తమిళ్ డైరెక్టర్ అట్లీతో కలిసి పవర్ఫుల్ యాక్షన్ మూవీ జవాన్ చేశారు. 300 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 1200 కోట్లు కలెక్ట్ చేసి షారుఖ్ ఖాన్ కరిష్మాని మరోసారి ప్రూవ్ చేసింది. దాంతో 20 రోజుల తర్వాత వచ్చిన వివేక్ అగ్నిహోత్రి సినిమా వ్యాక్సిన్ వార్ కంప్లీట్ గా డిజపియర్ అయిపోయింది. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 3 నెలలు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో అదరగొడితే అక్టోబర్లో వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్లే తెచ్చుకున్నాయి. టైగర్ ష్రాఫ్ తన యాక్షన్ పవర్ ని గణపత్ మూవీతో మరోసారి చూపించినా వర్కౌట్ కాలేదు. మరోవైపు కంగనా కూడా చంద్రముఖి 2తో పాటు తేజస్ తో కూడా హిట్ కొట్టలేకపోయింది. నవంబర్లో కూడా ఇలాగే డిజాస్టర్ ట్రెండ్ కంటిన్యూ అయింది. నవంబర్ 3న రిలీజ్ అయిన అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ మూవీ ద లేడీ కిల్లర్ 45 కోట్లతో తెరకెక్కి కనీసం 2 లక్షల కలెక్షన్లు కూడా రాబట్టలేక 2023 బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే నవంబర్ 12న రిలీజ్ అయిన టైగర్ 3 సల్మాన్ ఖాన్ కి యావరేజ్ సక్సెస్ ఇచ్చిందని చెప్పాలి. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా 300 కోట్ల బడ్జెట్ తో వచ్చిన టైగర్ 3 450కి పైగా కలెక్ట్ చేసి సల్మాన్ స్టామినా ప్రూవ్ చేసింది.
ఈ 2023 ఎంత సాలిడ్ కలెక్షన్లతో స్టార్ట్ అయిందో అదే సాలిడ్ కలెక్షన్లతో డిసెంబర్ కంటిన్యూ అవుతోంది. డిసెంబర్ 1న రిలీజ్ అయిన సందీప్ రెడ్డి యానిమల్ అసలు ఎవ్వరి అంచనాలకు అందనంత హిట్ అయి అందరినీ సర్ప్రైజ్ చేసింది. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 900 కోట్ల భారీ సక్సెస్ రన్ కంటిన్యూ చేస్తోంది. అదే రోజు రిలీజ్ అయిన శ్యామ్ మానిక్ షా బయోపిక్ శ్యామ్ బహదూర్ వికీ కౌశల్లోని యాక్టింగ్ టాలెంట్ ని మరోసారి ప్రూవ్ చేసి డీసెంట్ హిట్ అందుకుంది. ఇక ఈ నెల 21న రిలీజ్ అయిన డంకీతో షారుఖ్ ఖాన్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. 120 కోట్లతో తెరకెక్కిన షారుఖ్ రాజ్ కుమార్ హిరానీ మూవీ 325 కోట్ల కలెక్షన్లతో కంటిన్యూ అవుతూ 2023ని సక్సెస్ఫుల్ చేసింది. ఇలా టాలీవుడ్ నుంచి కోలీవుడ్, బాలీవుడ్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో అన్ఎక్స్పెక్టెడ్ హిట్స్ తో సర్ప్రైజింగ్ ఫ్లాప్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఇలా టాలీవుడ్ నుంచి కోలీవుడ్, బాలీవుడ్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో అన్ఎక్స్పెక్టెడ్ హిట్స్ తో సర్ప్రైజింగ్ ఫ్లాప్స్ తో ఆడియన్స్ కి కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఎంటర్టైన్ చేసింది. ఇది వాల్టి రివైండ్ 2023 స్పెషల్.